బైబిల్లో హగ్గయి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదననే మాట వ్రాయబడింది. అంటే నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసుప్రభు చెంతకు వచ్చి, యేసుప్రభు నేను పాపిని, నన్ను క్షమించు, నాకు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసుప్రభు నీ పాపం అంతా క్షమించాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. పాపం ఒప్పుకుంటే యేసుప్రభు క్షమిస్తాడు. అమ్మాయ్య, నీ గత జీవితం గురించి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన మన పాపములు సముద్రగాధంలో పడివేశాడంట. ఎన్నటికీ జ్ఞాపకం చేసుకునకుండా వీపు వెనకతట్టు పారవేశాడంట. సహోదరి సహోదరుడా, కనుక యేసుప్రభు చెంతకొచ్చి యేసుప్రభును అంగీకరించినట్లయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను. సహోదరి సహోదరుడా, నీ పాపాన్నంతా కడిగి వేస్తాడు, నీ పాపాన్నంతా కూడా క్షమిస్తాడు. ఎప్పుడైతే దేవుని చెంతకొచ్చి పాపక్షమాపణను పొందుతావో ఆ దినం నుంచి దేవుడు నిన్ను